జనంగొంతుకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. ఈరోజు హైదరాబాద్ భాగ్యనగరం నడిబొడ్డులో ట్యాంక్ బండ్పై ఎస్పీ గాన గంధర్వుడు అయినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెడదామని సాహితీవేత్తలు కొంతమంది అనుకున్నారు. ఆయన మరి చిత్ర పరిశ్రమలో కావచ్చు, ఇతర గానానికి సంబంధించిన గాత్రానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ముద్ర అమోఘం. గాన గంధర్వునిగా పేరుగొన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విషయం ఇది. ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి సాహితీవేత్తలకు, అంటే సాహితీకి సంబంధించిన ఆధునిక సాహితీ పితామహుడైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించారు. ఇక ఉండనే ఉంది. దీని వెనుకనే మొన్నటిదాకా మార్వాడి గో బ్యాక్ అన్న ఒక ముఠా బయలుదేరింది. ముఠాని ఎందుకంటున్నానంటే, అది సహజంగా మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ ఆశించిన దానికి భిన్నంగా, మన ఆలోచనలకు భిన్నంగా కేవలం ఒక ప్రత్యేక వర్గాన్ని మాత్రమే వ్యతిరేకిస్తారు వీళ్ళు. అందులో నిజానిజాలకు కానివ్వండి, వ్యవస్థలోని లోటుపాట్లకు కానివ్వండి, వీళ్ళకి సంబంధం లేదు. కేవలము తాము అనుకున్న ఒక ప్రత్యేక వర్గాన్ని మాత్రమే వ్యతిరేకించే ముఠా ఇది. అందుకే వారిని ఒక ప్రత్యేకమైన ముఠా అని మాట్లాడాను. మరి దీనికి వీళ్ళు చెబుతున్న కారణం, ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. సరే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడు కాకపోవచ్చు, మన తెలుగువాడు. ఆయన తెలంగాణ ప్రాంతం వాడు కాదు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం. మరి తెలంగాణ అంటే ఎక్కడ దాకా ఉంది? తెలంగాణ అంటే ఇప్పుడున్న 10 జిల్లాలతోటి 100% ఇది వేలాది సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతమా? మరి పోనీ వీళ్ళ దృష్టిలో మరి తెలంగాణ అనేది కేవలం వేల శతాబ్దాల నాటి ప్రాంతమా? తెలంగాణ పదాన్ని ఈ మధ్య వాడుతున్నామా? లేక కొంతమంది కావాల్చుకొని కుహన వీరికి మాత్రమే కనిపించే ఈ తెలంగాణ ప్రాంతం. మరి తెలంగాణ ప్రాంతంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక విగ్రహాలు మనం పెట్టుకోవడం జరిగింది. ఉదాహరణకు మనం కొన్ని విగ్రహాలను పరిశీలిద్దాం. ఇందులో మొదటగా ఏప్రిల్, అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఏప్రిల్ 28, 2000, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏప్రిల్ 28, 2017న బసవేశ్వర విగ్రహాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. మహాత్మా బసవేశ్వర విగ్రహం ట్యాంక్ బండ్లో, ఇది కూడా. ఆ తర్వాత ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్య వారి విగ్రహం సమానత్వానికి సూచికగా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఇది ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన విగ్రహం ఫిబ్రవరి 5, 2022. అదేవిధంగా సెప్టెంబర్ 27, 2022లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని కూడా మనం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసుకున్నాం. అనంతరం ఏప్రిల్ 14, 2023లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ ఉస్మానియా రోడ్లోనే ప్రసాద్ ల్యాబ్స్ రోడ్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా డిసెంబర్ 8, 9, 2024లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సరే, ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విగ్రహం. ఇక అదేవిధంగా సెప్టెంబర్ 16, 2024లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా జూలై 4, 2025లో
కొణిజేటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య వారి విగ్రహాన్ని కూడా లకడి కపూల్ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా మనము ట్యాంక్ బండ్పై 2015 తర్వాత స్పష్టమైన మనకు తేదీ గుర్తులేదు, కానీ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్దేశించిన తర్వాత భౌగోళికంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో చాకలి ఐలమ్మ కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ఇంకా ముందుకు వెళితే కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కావచ్చు. ఈ 3 మాత్రమే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి. తెలంగాణ ప్రాంతాల అభ్యున్నతి కోసం కొట్లాడిన వ్యక్తుల్లో ప్రధానంగా కొండ లక్ష్మణ్ బాపూజీని మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా చాకలి ఐలమ్మను కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే 2014 వరకు కూడా కాంగ్రెస్ వైఖరి చిన్న రాష్ట్రాలకు వ్యతిరేక వైఖరి. ఏదైనా ఇంకా ఉంటే కలిపేసే పద్ధతిలో రాజకీయాలు చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలకు అనుగుణంగా రాజకీయాలు నేర్పుదామనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పూర్తిగా విస్మరించింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి మనవడైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరి ఆ తెలంగాణలో, అది కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత పెట్టడంలో మరి అప్పుడు వీరికెందుకు ప్రశ్న రాలేదు? సరే, ఇక్కడ మహాత్మా బసవేశ్వర విగ్రహం అనేది ఆధ్యాత్మికమైనది, రామానుజాచార్య విగ్రహం కూడా ఆధ్యాత్మికమైనది. ఈ 2 విషయాలు మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేయాల్సిందే. అది ఎందుకంటే అది వ్యక్తులు ప్రాంతాలకు సంబంధం కాకుండా ఒక ఆధ్యాత్మికమైన భావనతో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాబట్టి దానికి ప్రాంతాలతో సంబంధం లేదు. కొండ లక్ష్మణ్ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతం వాళ్ళు కూడా తెలంగాణకు ఇబ్బంది లేదు. మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడి వారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఎక్కడి వారు, ఈ కొణిజేటి రోషయ్య ఎక్కడి వారు? రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ నాయకులకు అధినాయకుడు, రోషయ్య ఎక్కడోడు? మరి రోషయ్య కూడా ఆంధ్రోడే కదా. మరి అది తెలంగాణ ఏర్పడిన తర్వాత రోషయ్య విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అప్పుడెందుకు వీళ్ళ నోరు లేవలేదు? అంటే మొన్నటికి మొన్న మార్వాడి గోబ్యాక్ పేరుతో ఒక సమాజంలో అంతర్యుద్ధాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం కోసం దానికి ప్రాంతేతర అనే పదాన్ని వాడుతున్నారు. ప్రాంతేతర అనే పదం వాడినప్పుడు మరి తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు, కొణిజేటి రోషయ్య విగ్రహం కావచ్చు, మరి పెట్టినప్పుడు వీళ్ళంతా ఎటుపోయారు ఎందుకు? ఈ ప్రశ్నలకు జవాబులు వీళ్ళ దగ్గర ఉండవు. సరే పోనీ, వీళ్ళు తెలంగాణ దాటి అడుగులు పెట్టరా? మరి ఎక్కడెక్కడో విదేశీయుడు అమెరికా, లండన్, జర్మన్, దుబాయ్ ఎక్కడెక్కడి నుంచో సంస్థలు, లూలుమాల్ లాంటి సంస్థలు ఈ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టి సంపాదించుకొని ఇక్కడ డబ్బులు సంపాదించుకొని మన సంపదను దోచుకెళ్ళడానికి వస్తున్నారు. ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు. వారి గురించి ఏదో సాహితీవేత్తగా 4 రోజులు గుర్తుంచుకునే వ్యక్తే తప్ప రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, ప్రజల యొక్క ఆర్థిక పరమైన విలువలకు విషయాలకు సంబంధం లేని వ్యక్తి. ఆయన విగ్రహాన్ని వ్యతిరేకించినప్పుడు మరి తెలంగాణ సంపదను దోచుకెళ్తున్న, తెలంగాణ ప్రజలను నిండా ముంచుతున్న ఈ ప్రాంతేతర కార్పొరేట్ శక్తులను ఎందుకు అడ్డుకోవడం లేదు? మరి అది కదా మనం మాట్లాడాల్సింది. తెలంగాణ ప్రాంతాన్ని దోచుకుంటున్న ప్రాంతేతర, ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేరా? కార్పొరేట్లు తెలంగాణ ప్రజల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టగలిగిన వ్యాపారస్తులు తెలంగాణ ప్రాంతంలో లేరా? మరి వారిని ఆహ్వానించి వారి ద్వారానే పెట్టుబడులు పెట్టుకొని వారి ద్వారానే మన తెలంగాణ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామనే నినాదాన్ని వీరు చేయొచ్చు కదా.
వేరే ప్రాంతపోడు మా తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడి పెట్టద్దు, కంపెనీ పెట్టద్దు, మేము కూడా బయటికి వెళ్ళము, తెలంగాణను ఒక ప్రత్యేక బార్డర్ పెట్టి గోడ పెట్టి ఒక 100 ఫీట్ల ఎత్తులో తెలంగాణ చుట్టూ గోడ పెట్టి అవతలని యువతలకి రాకుండా మేము చూసుకుంటాము, మేము అడ్డుగోడ నిర్మిస్తాము, తెలంగాణ ప్రజలను ఇంతెత్తున తీసుకువెళతాము అనే మాట ఈ గుంపు చెప్పొచ్చు కదా. తెలంగాణ నుంచి తెలంగాణ పేరుతో తెలంగాణ పదాన్ని వాడుతూ ఒక సాహితీవేత్తను అడ్డుకున్న వీళ్ళు మరి ఈ మాట మాట్లాడితే తప్పేముంది? మాట్లాడితే కదా మీ విలువేమిటో మీ బలమేమిటో ప్రజలకు తెలిసేది. తెలంగాణ చుట్టూ ఒక గోడ పెట్టండి, ఓ 100 ఫీట్ల ఎత్తున ఇటు నుంచి ఈగ అటు నుంచి దోమ ఏమీ రాకుండా ఇక్కడ మనుషులు బయటి ప్రాంతాలకు వెళ్ళొద్దు, బయటి ప్రాంతాల వాడేవాడు కూడా తెలంగాణకు రావద్దు. ఇలాంటి ప్రయోగంతో తెలంగాణ చుట్టూ ఒక ప్రహారీ గోడను నిర్మించి సీల్ చేసి పడేస్తే ఎవడు రాడు పోడు. అంటే విద్వేష భావన రేకొట్టడానికి వీరికి అంశాలేది దొరకని కారణంగా ఒక సాహితీవేత్త ప్రజల మనస్సులను ఆహ్లాదకరంగా ఉంచగలిగిన గాన గంధర్వుని అడ్డుకోవడంలో ఉన్నంత మూర్ఖత్వం మరవలేదు. ఆ మూర్ఖుల గుంపే తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనడానికి ఈ సంఘటననే తార్కాణం.